హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీ అందరి కోసం అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఒక అప్డేట్ తీసుకొచ్చాను. ఏంటంటే అసైన్మెంట్కి సంబంధించి పీజీ బీఎడ్ ఎక్సెట్రా సంబంధించి అసైన్మెంట్లని ఆన్లైన్లో సబ్మిట్ చేయడం ఎలా, దాని గురించి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళైనా ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత సబ్మిట్ అసైన్మెంట్ ఆన్లైన్పై క్లిక్ చేయండి. పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. పేజీలో ఓపెన్ అయిన తర్వాత అసలు ముందు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే లిస్ట్ ఆఫ్ కోర్స్ ఎనేబుల్స్ ఎవరెవరికైతే ఎనేబుల్ చేశారని చూసుకోవాలి. ఇక్కడ ఎనేబుల్ అయిన వాళ్ళు మాత్రమే మీ లాగిన్లో మీరు ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ దానికి లేదనుకోండి, మీరు లాగిన్ అవ్వడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఏకి సంబంధించి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ ఇచ్చారు కదా, కానీ ఇక్కడ ఎంఏ హిస్టరీ ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఎంఏ తెలుగు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మీరు లాగిన్ అయినా కానీ మీ కోర్సుగా ఎనేబుల్ చేయలేదని అనిపిస్తుంది. కోర్సు ఎనేబుల్ అనేది వరుసగా 1 by 1 ఇస్తారు. ఇక్కడ నోట్ కూడా ఉంచండి, ఆన్లైన్ అసైన్మెంట్ విల్ బీ ఎనేబుల్ రిమైనింగ్ కోర్సెస్ సూన్, త్వరలో అప్డేట్ చేస్తామని. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసరికి 15/5/25 అని ఉంటుంది. ఆ లోపు మీరు సబ్మిట్ చేయండి. ఆ తర్వాత కొంత టైం ఇస్తారు, ఒక 5-10 రోజులు. కానీ వాళ్ళు ఇచ్చిన టైంకే చేసుకోవడం మంచిది. ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకి స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. ఈ స్టూడెంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి, గమనించాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు డైరెక్ట్గా ఆర్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అన్నప్పుడు నో అని క్లిక్ చేయండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు చెప్తుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అసైన్మెంట్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొత్తగా ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఆల్రెడీ ఇంతకుముందు చేశారు కాబట్టి కొంత అనుభవం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మీ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. ఆ అడ్మిషన్ నెంబరు మొత్తం ఫుల్గా ఏదైతే ఉందో అడ్మిషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ 2 అదే. ఆ నెంబర్ అనేది 11 డిజిట్స్ ఉంటుంది. ఆ 11 డిజిట్స్ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయండి. వెరిఫైపై క్లిక్ చేసిన తర్వాత ఏం జరిగిద్దంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెరిఫైపై క్లిక్ చేయగానే ఇలా మీకు చూపిస్తుందండి. వాళ్ళు ఆల్రెడీ సైన్ అవున్ అంటారు. సైన్ ఇన్ విత్ మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ కొంతమందికి మొబైల్ నెంబర్ లేనప్పుడు ఏం చేస్తారంటే మెయిల్ ఐడి కరెక్ట్గా ఉందో చూసుకోండి. మీ మెయిల్ ఐడి అనుకోండి, మీ మెయిల్ ఐడికి ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ చేయండి. సెండ్ ఓటీపీ చేయగానే మీకు 4 డిజిట్స్ ఓటీపీ అనేది మెయిల్కి వెళ్తుంది. మీరు మెయిల్ ఎంటర్ చేస్తే మెయిల్కి వెళ్తుంది, మొబైల్ నెంబర్ చేస్తే మొబైల్ నెంబర్కి వెళ్తుంది. ఏదో ఒకటే చేసుకోవాలి. మొబైల్ నెంబర్తో చేసుకుంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఏమవుతుంది, నెక్స్ట్ ఓటీపీ వచ్చిన తర్వాత కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోమని ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే కరెంట్ పాస్వర్డ్ అని మీకు పైన ఉంటుంది. కరెంట్ పాస్వర్డ్ ఏం లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 1980 అనుకో, 01/01/1980 అని ఎంటర్ చేసేసినట్లయితే అది కరెంట్ పాస్వర్డ్. కొత్తగా మీరు ఏదన్నా పాస్వర్డ్, మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ 2 టైమ్స్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మీ యొక్క లాగిన్ ఓపెన్ అవుతుంది. ఇది ఇలా ఉంటుంది. తర్వాత మీరు లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత మీ అసైన్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు మీకు రిజిస్టర్డ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఎస్ అని క్లిక్ చేసి మీ 11 డిజిట్స్ అడ్మిషన్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి సైడ్ ఇన్పై క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీ యొక్క అసైన్మెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న, చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే ఇలా ఎంటర్ చేయగానే చూడండి, ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని వస్తుంది. ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ వస్తే ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ముఖ్యంగా ఎక్కువ సెకండ్ ఇయర్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. దీనికి ఏం లేదు, చిన్న పరిష్కారమే. మీరు ఏం చేస్తారంటే ఫర్గెట్ పాస్వర్డ్ కొడతారు చాలామంది. ఫర్గెట్ మళ్ళీ రిజిస్టర్ అవ్వండి, సరిపోతుంది. రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్పై క్లిక్ చేయండి. రిజిస్టర్పై క్లిక్ చేసి మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి సేమ్ ఇందాకలే వెరిఫై అని క్లిక్ చేసేసి మీ ఫోన్ నెంబరు లేదా మీ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్కి మీరు మీ యొక్క సెండ్ ఓటీపీ కొట్టినట్లయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కరెంట్ పాస్వర్డ్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఇష్టమైన పాస్వర్డ్ పెట్టుకొని మీరేం చేస్తారంటే సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వచ్చు. అలా లాగిన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు చూస్తాం చూడండి. ఇంకా మీ స్టూడెంట్ లాగిన్లో అందరు లాగిన్ అవుతారు కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ కింద ఎస్ఎన్ క్లిక్ చేయండి. ఎస్ఎన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అడ్మిషన్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది.
దీన్ని మీరు ఇలా ఎంటర్ చేసుకోండి. సైన్ ఇన్లోకి వెళ్ళిపోండి. ఇట్లా సైన్ ఇన్ అని వెళ్ళిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఉంటుంది, ఇక్కడ చూసుకోండి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పై క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, మీ కోర్సు సంబంధించి మీరు ఏ కోర్స్ అయితే ఆ కోర్సు సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనపడతాయి. మీరేం చేస్తారంటే ఇక్కడ బుక్లెట్ 1 అని ఉంది, డౌన్లోడ్ అని. ఈ బుక్లెట్ 1 అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని మీరు ఒక సైడ్ తీసుకుంటారా 2 సైడ్లు తీసుకుంటారా మీ ఇష్టం. జనరల్గా కొంతమంది ఒక సైడ్ తీసుకొని రాసేసి దాన్ని స్కాన్ చేసేసి అప్లోడ్ చేసేస్తారు, అది మీ ఇష్టం. తర్వాత ఆ స్కాన్ చేసేసిన తర్వాత అట్లా స్కాన్ అది కూడా 10 MB ఉంచుకోండి. 10 MB రాసేసి చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ పై క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ డౌన్లోడ్ పై క్లిక్ చేస్తున్నాను. ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వెంటనే ఇక్కడ మీకు చూడండి సబ్మిట్ అనేది ఉంటుంది. ఈ సబ్మిట్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది, బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోవచ్చా సార్ అనే డౌట్ రావచ్చు. ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా అది డిజేబుల్ అయిపోద్ది, కనపడకుండా పోద్ది డౌన్లోడ్ అనేది. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఈ డౌన్లోడ్ అనేది కనపడదు. నెక్స్ట్ అప్పుడు ఏమైందంటే మీకు బుక్లెట్ 2 ఓపెన్ అవుతుంది. బుక్లెట్ 2 డౌన్లోడ్ అని వస్తుంది. తర్వాత ఆ బుక్లెట్ని కూడా డౌన్లోడ్ చేసుకుని రాసేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అసైన్మెంట్ 2కి సబ్మిట్ చేసినట్లయితే ఆ అసైన్మెంట్ అనేది మొత్తం ఈ యొక్క పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే బుక్లెట్లో స్టార్టింగ్ పేజీ ఆఫ్ అయి ఉంటుంది, తర్వాత ఆఫ్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఖాళీ ఆఫ్ నుంచి స్టార్ట్ చేసేయండి. 11 పేజీలు రాసినట్లయితే మంచి మార్కులు వేస్తారు ఎక్కువ మ్యాటర్ తోటి. అది ఎంత రాయాలని, ఏం రాయాలా, ఎలా రాయాలనేది మీరే నిర్ణయించుకోండి. ఏదైతే ఏంది క్లియర్గా మెన్షన్ చేయండి. ప్రతి పేపర్ మీద సంతకం పెట్టండి. ఎన్ని బుక్లెట్ మీరు ఎంతవరకు రాశారో అన్ని పేజెస్ వేయండి. అలాగే ఏ రోజైతే డేట్ ఆఫ్ సబ్మిట్ చేస్తున్నారో సబ్మిట్ డేట్ వేయండి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా వరుసగా 1 by 1 బుక్లెట్ 1 అన్నీ కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకొని సబ్మిట్ చేయండి. అన్నీ కంప్లీట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే బుక్లెట్ 2కి వెళ్ళిపోండి. ఇది మంచి పద్ధతి. బుక్లెట్ 1 చేసిన తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ అనగా ఏముండదు. మొత్తం బుక్లెట్ 1 అంటే అసైన్మెంట్ 1 అన్నీ అయిపోయిన తర్వాత అసైన్మెంట్ 2లోకి వెళ్ళండి. అలా మీరు మీ యొక్క అసైన్మెంట్లు అనేవి సబ్మిట్ చేసుకోండి. ఇంకా ఇందులో వచ్చే సమస్యలు ఏంటంటే కొంతమంది ఒక ఫైల్ బదులు ఇంకొక ఫైల్ అప్లోడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో పేపర్కి బదులు రెండో పేపరు చూసుకోకుండా అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయినప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, డిలీట్ సబ్మిటెడ్ అసైన్మెంట్ అని ఉంటుంది. ఈ డిలీట్ సబ్మిటెడ్ అసైన్మెంట్ పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడైతే ప్రజెంట్ ఇప్పుడు మేము సబ్మిట్ చేయలేదు కాబట్టి కనపడదు. సబ్మిట్ ఏ పేపర్ అయితే ఒకటో పేపర్, రెండో పేపర్, మూడో పేపర్ అనేది ఉంటుంది, దానిపై క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి ఏదైతే మీరు అసైన్మెంట్ డిలీట్ చేయాలనుకున్నారో ఆ అసైన్మెంట్ వరకు మాత్రమే డిలీట్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఇంతకుముందు వీడియోలు చాలా చేసాము. ఆ వీడియోలన్నీ చూసినట్లయితే మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది. దానికి అంటూ సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఇట్లా మీ యొక్క అసైన్మెంట్లు అనేవి ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఎంత ఎంబీ సబ్మిట్ చేయాలి, దీనికి సంబంధించిన స్కానర్ ఏంటి, ఏదైతే బాగా ఈజీగా ఉంటుంది అనేసి అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఈ ఛానల్ని పూర్తిగా చూసి మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ డౌట్ని కింద కామెంట్ చేయండి. కామెంట్లో మీకు నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా మీరు అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 సబ్మిట్ చేసేసిన తర్వాత వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్లో మీకు వెరిఫైడ్ అయిపోయిందంటే మీకు ఇక్కడ బ్లాంక్ కనపడుతుంది. బ్లాంక్ కనపడిందంటే వెరిఫైడ్ అయినట్టు. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా మిస్టేక్ చేశారనుకో అక్కడ మీకు చూపిస్తారు, రిమార్క్స్ చూపిస్తారు. ఆ రిమార్క్స్లో మీరు దాని తగ్గట్టు మళ్ళీ ఇంతటితో అయిపోయిందా అంటే అయిపోలేదు. వాళ్ళ రిమార్క్స్ ఇచ్చి మళ్ళీ సబ్మిట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. అప్పుడు మనం జాగ్రత్తగా మంచిగా చూసి సబ్మిట్ చేసినట్లయితే మన అసైన్మెంట్ రాయడం అనేది కంప్లీట్ అవుతుంది. మన కోర్సు కూడా త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ అసైన్మెంట్లు కనుక మీరు తక్కువ అంటే సరిగా రాయక లేకపోతే రిజెక్ట్ అయ్యి లేకపోతే మర్చిపోయి చేసినట్లయితే మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ సర్టిఫికెట్స్ రాదు. ఎందుకంటే అసైన్మెంట్లు కంప్లీట్గా ఫిల్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు సర్టిఫికేట్ జనరేట్ చేయడం జరుగుతుంది, ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్లోనే. కాబట్టి జాగ్రత్తగా అసైన్మెంట్ని నెగ్లెక్ట్ చేయొద్దు, చూసుకోండి జాగ్రత్తగా. పాత బ్యాక్లాగ్ వాళ్ళు కూడా ఈ అసైన్మెంట్లు ఇప్పుడే సబ్మిట్ చేసుకోవచ్చు. మీ లాగిన్ అనేది అందుబాటులో ఉంటాయి. ఇంకేదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు నేను వివరం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.